డిసైడ్ చేస్తారు. ఓకేనా? పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి, పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళే కంప్లెయింట్ ఎళ్ళింది ఆల్రెడీ అఫీషియల్‌గా. కంప్లెయింట్ ఎళ్ళింది కాబట్టి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అప్పటి వరకి అది నిజమా? కాదా? అని నీకు తెలీదు, నాకు తెలీదు. ఓకే. అండ్ కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఉండే ఒక హాస్టల్‌లో ఒక అమ్మాయి పర్సనల్‌గా అంటే కంప్లెయింట్ ఇచ్చింది అంటే, ఆ అమ్మాయి బయటకి రాలేదు. ఎందుకంటే ఎవరికైనా భయం ఉంటది కదా! సో, అమ్మాయి అంత డేర్‌గా మెయిల్ పెట్టింది అంటే, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకు మెయిల్ పెట్టింది అని చెప్పేసి. మనకు తెలవది అన్నంత మాత్రాన అక్కడ జరగలేదు అని మనం కన్ఫర్మేషన్ చేసుకోవద్దు. అంటిల్ పోలీస్ వాళ్ళు చెప్పేంత వరకి. సో, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏం చెప్తారో అని అప్పటిదాకా వెయిట్ చేయండి. ముందే మీరే ఇది జరగలేదు అని కొంతమంది, జరిగింది అని కొంతమంది, ఇది ఫేక్ అని కొంతమంది, రియల్ అని కొంతమంది అట్లా సపోర్ట్ ఇయ్యొద్దు. ఎందుకంటే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించాలి. ఒక అమ్మాయి ఎంత డేర్ ఉంటే మెయిల్ పెడతది షీ టీమ్ వాళ్ళకి. సరే అది ఫేక్ అనుకుంటే అది అఫీషియల్‌గా పోలీస్ వాళ్ళు చెప్పాలి ఫేక్ అని. సో, ఫేకా రియలా తెలిసేంత వరకు వెయిట్ చేయండి. పోలీస్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆయన కూడా స్టేషన్‌లోనే ఉన్నాడు. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో. సో, అది అన్నట్టు. అండ్ ఇంకోటి ఎస్పెషల్‌గా ఫస్ట్ ఇయర్స్‌కి అయినా ఫస్ట్ ఇయర్స్ మొన్ననే వచ్చారు. సో, కొంతమంది అడిగిర్రు నార్మల్‌గా కామెంట్స్, కొంతమంది మెసేజ్ చేసిర్రు. సో, ఫస్ట్ ఇయర్స్‌ని ఎవరు ఇబ్బంది పెట్టొద్దు. ఏ కాలేజ్ స్టాఫ్ వాళ్ళైనా, ఏ హాస్టల్ స్టాఫ్ వాళ్ళైనా కూడా వీళ్ళ గురించి ఈ సార్ గురించి పాజిటివ్‌గా కామెంట్స్ పెట్టండి సోషల్ మీడియాలో గానీ, లేదంటే ధర్నాకి రండి అని అట్లా పిలవడం గానీ, మీకు ఇష్టపూర్వకంగా ఎళ్తే పెడితే పెట్టండి కామెంట్స్ గానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మీకేమన్నా ఇబ్బంది ఉంటే మీ సీనియర్స్‌కి చెప్పుకోండి. అండ్ మీకు ఇబ్బంది నిజంగానే ఉంటే మీరు పోలీస్ వాళ్ళకే చెప్పండి వచ్చినప్పుడు. మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. మమ్మల్ని ఇట్లా పాజిటివ్‌గా కామెంట్స్ పెట్టండి సార్ గురించి, లేదంటే పాజిటివ్‌గా చెప్పండి అని ముందే మాకు స్టాఫ్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అండ్ కాలేజ్‌కి వెళ్ళకుండా మమ్మల్ని ఇక్కడ కాలేజ్‌లో ఏమన్నా అలాంటివి ఏమన్నా జరిగితే మీరు చెప్పండి పోలీస్ వాళ్ళకి. అండ్ మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మంచోళ్ళే కదా! మీ సీనియర్సే కదా! సో, వాళ్ళకి అందరూ మీకు కన్వీనియంట్‌గా మంచిగా మిత్రులు లేకపోతే కొంతమందైనా ఉంటారు కదా! వాళ్ళకైనా మీరు రెస్పాండ్ అవ్వాలి. మీ సీనియర్స్‌కి మీరు చెప్పుకోవాలి. ఎవరైతే ఉన్నారో డేర్ చేసి. ఇంట్రెస్ట్ ఉంటేనే మనం ఏదైనా చేయాలి. వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ మనం చేయొద్దు. మాకేమన్నా ఇబ్బంది ఉంటే మనం యూనిటీగా ఉండి చెప్పాలి. మాకు మాకు అవసరం లేదని చెప్పేసి. మేము ధర్నాకి రాము. మేము కామెంట్స్ పెట్టము. మాకు అవసరం లేదు. మా పని మేము చూసుకుంటాము అని మీరు చెప్పాలి. అండ్ ఒకవేళ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళకి మీరు సపోర్ట్ ఇవ్వాలి అంతే. సో, ఇది అన్నట్టు అర్థమైందా? జూనియర్స్ ఇబ్బంది పడితే మీరు యూనిటీగా ఉండి చెప్పండి. మాకు ఇబ్బంది అయితుంది. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు సంబంధం లేదు అని చెప్పేసి. సో, వాళ్ళేదో చెప్తున్నారు కదా అని వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నాము అని కాకుండా మీరు యూనిటీగా ఉండి మిమ్మల్ని ఒకవేళ మన స్టాఫ్ వాళ్ళు గాని ఏమన్నా ఇబ్బంది పెడితే మీరు చెప్పండి. మాకు ఇబ్బంది అయితుంది. మమ్మల్ని అవసరం లేదు. మాకు ఈ ఇష్యూనే అవసరం లేదు అని చెప్పండి. ఎందుకంటే కొంతమంది అన్నారు పాజిటివ్‌గా కామెంట్స్ పెట్టండి, పాజిటివ్‌గా చెప్పండి అని చెప్పేసి. ఆడ ఏం జరిగిందో రియాలిటీ తెలవంది మీరు ఏం రియాక్ట్ అవ్వద్దు. ఎందుకంటే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి. సార్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఆలోచించాలి. జరిగిందా? జరగలేదా? అనేది 1, 2 డేస్‌లో తెలిస్తే తెలవచ్చు. సో, వెయిట్ చేయండి. ఓకే.